పురంధేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలుగు భాష అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తుందని ఫైర్ అయ్యారు. జూన్ 4 తర్వాత పురంధేశ్వరి పరిస్థితి కుక్కల కంటే హీనంగా మారుతుందన్నారు. కనసన్నల్లో నడిచేటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల ఎమ్మెల్యేల ఇళ్ల మీద దారుణమైనటువంటి పోలీసులే వెళ్ళి ఇళ్లల్లో మరి సీసీ కెమెరాలు పగలగొట్టడం, ఈ అకృత్యాలు ఎవరు కారణం? ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థని దుర్మార్గురాలివి నువ్వు? నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థని ఇంత నిలువున కూని చేస్తున్న ఈ గూండాలకు నువ్వు కొమ్ముగాస్తున్నావే పురంధరేశ్వరి. కొంచెమైనా సిగ్గనిపించట్లేదా? ఆయన లిస్ట్ ఇస్తే నువ్వు వెళ్ళిపోయి మార్చేస్తావా? ఒకటి అడ్మినిస్ట్రేషన్ తయారు చేసుకొని ముందుకు పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని సుపరిపాలనని నాశనం చేయటానికి నువ్వు నీ మరిది కలిసి వచ్చారే. ఈ దుర్మార్గానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పబోతున్నారు. ఈ ఎన్నికలు రేపు జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు మీ పరిస్థితి ఏంటో కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారబోతుందనే విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది ఆడదానివేనా నువ్వు? అసలు ప్రజలు మీకు బుద్ధి చెప్పి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మిమ్మల్ని తరిమేస్తారనే మాట మాత్రం నేను చెప్పగలను.